ఇది చూపిస్తాడు అన్నట్టు, చూపిస్తే ఇది మనం చెక్ చేస్తాం కదా, చెక్ చేస్తే ఒరిజినల్ అని తెలుస్తుంది. తర్వాత నవంబర్లో 8 దేవరకొండ రోడ్లో ఉన్నటువంటి అనస్వి మెడికల్ షాప్ దగ్గరికి ఇద్దరు వ్యక్తులు, ఒక మగ ఒక మహిళతో పాటు ఇద్దరు వ్యక్తులు వచ్చి మెడిసిన్స్ రావాలని చెప్పేసి అతని యజమానిని ఎవరో రాజు ఉంటారు మెడిసిన్స్ కావాలని అడుగుతూ మెడిసిన్ కావాలని అడుగుతాడు. అడిగిన తర్వాత వాళ్ళు మాటల్లో పెట్టి వాళ్ళ దగ్గర ఏవైతే ఉన్నాయో బంగారు చిన్నది తీసుకొని రావడం జరిగింది. ఒరిజినల్ బంగారు మళ్ళీ చిన్నది ఫీజు తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి ఈ బంగారు ఫీజు తీసుకొని వచ్చి మీకు తక్కువ ధరకు వస్తుంది బంగారము తీసుకొని వస్తుంది అని చెప్తే అతను సరే అని చెప్పి దాన్ని చెక్ చేయించుకుంటాడు. అతను కూడా వస్తాడు, ఆ నేరస్తుడు కూడా అతనితో పాటు వచ్చి జ్యువెలరీ షాప్ పోయి చెక్ చేయడం జరుగుతుంది. చెక్ చేస్తే ఒరిజినల్ అన్ని కన్ఫర్మ్ చేసుకుంటాము. చేసుకున్న తర్వాత వాళ్ళకు మేము అది తీసుకొని వస్తాము, బంగారం తీసుకొని వస్తాము, 20 తులాల బంగారం అని చెప్తారు. చెప్పి మళ్ళీ ఇలా 4 రోజుల తర్వాత వచ్చేసి ఇది తీసుకొని రావడం జరుగుతుంది. దీన్ని తీసుకొని వచ్చి ఇది ఒరిజినల్ అదే పురాతనమైనటువంటి బంగారం, ఇది ఒరిజినల్ అని చెప్పేసి ఉత్తరదిలో వెళ్ళింది అని చెప్పి అతనికి మాయమాటలు చెప్పి అతను నమ్మిస్తారు. నమ్మిస్తే ముందు చెక్ చేసుకున్నాడు కాబట్టి ఇది కూడా బంగారం అని భావించడం. ఇది తీసుకున్నదానికి 5 లక్షలకు కూడా ఆ 5 లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళు పరారీ అయిపోతారు. ఈ సందర్భంగా ఎస్పీ గారి ఆదేశానుసారము మా సిసిఎస్ సిఐ హరిచంద్ర రెడ్డి మరియు టౌన్ ఎస్ఐ టౌన్ సిఐ శంకర్ రెడ్డి మరియు అదేవిధంగా సైదులు శంకర్ సైదు మన సిబ్బంది అందరూ కూడా వీరి గురించి టీమ్స్ ఫామ్ చేసి ఇస్తున్న క్రమంలో ఈరోజు డిఈఓ ఆఫీస్ దగ్గర ప్రమాణాస్పద వ్యక్తి నిరసమైనటువంటి భక్తులు వేసి ఇతను గతంలో ఆటో డ్రైవర్గా పనిచేశాడు. ఇతని ప్రజాకాశాన్ని గుంటూరు జిల్లా. ఇతను మహిళతో పాటు ఏటు అయినటువంటి లక్ష్మితో పాటు గతంలో వచ్చిందని చెప్పేసి కన్ఫర్మ్ చేయడము, ఈ నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఇతను గతంలో ఉషాయి కూడా నల్గొండ కూడా 10 నేరాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. గతంలో కూడా అరెస్ట్ అయ్యి జైలు పోయించాడు. ఆటో డ్రైవర్గా పనిచేస్తూ జలసాల కలపడం పడి ఉత్తరదిలో పేర్కొని ప్రజలను మోసం చేస్తున్నాడు. ఫేక్ గోల్డ్ ఉత్తరదిలో దొరికినటువంటిది అని చెప్పి ఫేక్ గోల్డ్, ఆ ఫేక్ గోల్డ్ను గురించి ప్రజలను మోసపుస్తున్నాడు. కాబట్టి ఈ సందర్భంగా అతను అరెస్ట్ చేసిన దగ్గర 4 లక్షల రూపాయలు రికవరీ చేయడం, అదే ఫేక్ గోల్డ్ను కూడా స్వాధీనపరచుకోవడం, సెల్ ఫోన్ కలిసినటువంటి ఒరిజినల్ ఏదైతే గ్రామ వరకు ఉన్న గోల్డ్ అది కూడా తీసుకోవడం, అది కూడా తీసి అతన్ని అరెస్ట్ చేసి కోర్టు పంపిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఇటువంటి మాయమాటలు చెప్పి తక్కువ ధరకు బంగారం వస్తుందని చెప్పి ప్రజలు ఎవరైతే ప్రజలు కానీ జ్యువెలరీ షాప్ యజమానులు కానీ అటువంటి వాళ్ళు మీ దగ్గరికి ఇచ్చినప్పుడు నమ్మకంటే దయచేసి తక్కువ ధరకు గోల్డ్ అనేది విలువైనది 1 లక్ష దాటి దాదాపు 1 లక్ష వరకు తులం బంగారం ఉంది. మీకు
5 లక్షలకి 22 గ్రాములు ఇచ్చింది హాస్యాస్పదము. అది దొరికే సందర్భం కాదు. కాబట్టి స్టూడెంట్స్ ఎవరైనా వచ్చినప్పుడు దయచేసి అండర్ మా ఎస్ఎస్ఓలకు కానీ మాకు కానీ వెంటనే సమాచారం ఇస్తే మేము వాళ్ళని తప్పుకోవడము ఫర్దర్ జరగకుండా చేయడం జరుగుతుంది. 22 తులాలు 5 లక్షలకు రావడం లేదు. 2 గ్రాములు 22 తులాలు 22 తులాలు బంగారము 5 లక్షల కంటే 22 లక్షలు పడుతుంది. అటువంటి 5 లక్షలకి ఎట్లా వస్తుందని డౌట్ రావాలి. ఇక్కడ వేమరాజు ఫస్ట్ ఇచ్చినటువంటి గోల్డ్ను చూసి ఇది నిజమైన నన్ను మొత్తం జరిగింది. కాబట్టి ఫేక్ గోల్డ్ పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నాను. ముఖ్యంగా వీళ్ళు జ్యువెలరీ షాప్ వాళ్ళను తర్వాత బిజినెస్ మెన్ను చూసుకుంటారు. అమాయకంగా అనిపిస్తారు. వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని దుడ్డు కొట్టించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ప్రజలు నోట్ చేసుకుని భవిష్యత్తులో ఎవరు కూడా ముఖ్యమవుతుంది. థ్యాంక్ యూ.